హాయ్ అండి, నేను మీ అరుణ. ఈరోజు మనము మ్యాంగో కుల్ఫీ ఐస్ క్రీమ్ చేసుకుందామండి. సమ్మర్ వచ్చిందంటే మనము మ్యాంగోస్ తోటి రకరకాలు చేసుకోవచ్చని చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోలో. నేను లాస్ట్ వీడియోలో ప్లెయిన్ మ్యాంగో వీడియో చూపెట్టానండి. ఇది మాత్రము మ్యాంగో కుల్ఫీ వీడియో అండి. చాలా బాగుందండి. ఐస్ క్రీమ్ చేస్తున్నాను. ఈ ఐస్ క్రీమ్కు నేను 6 మ్యాంగోస్ తీసుకున్నానని ముందు వీడియోలో చెప్పాను కదా. ఇందులో హాఫ్ మాత్రము 2 రకాల ఐస్ క్రీమ్ చేస్తానని చెప్పాను కదా. ఫస్ట్ టైం చూపెట్టిన దాంట్లో నేను ప్లెయిన్ ఐస్ క్రీమ్ చేశాను. ఇప్పుడు మాత్రము మ్యాంగో కుల్ఫీ ఐస్ క్రీము ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా చేసుకోవచ్చండి. ఇదంతా ఇందులో మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా పట్టడం వలన ఐస్ క్రీమ్ కూడా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనము దీనికి కావాల్సిన పదార్థాలు, నేను 1/2 లీటరు పాలు తీసుకున్నాను, ఒక 1/2 కప్పు మ్యాంగో ప్యూరీ తీసుకున్నాను, ఇలాచీ పౌడరు, సన్నగా తరిగిన బాదం పలుకులు, 1 స్పూన్ కస్టర్డ్ పౌడరు, తగినంత షుగర్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనము మిల్క్ వేడి చేసుకుందామండి. దానికంటే ముందు మనము కొన్ని పాలు తీసుకొని కస్టర్డ్ పౌడర్లో కలిపి పెట్టుకుందాము. ఉండలు రాకుండా స్పూన్తో ఇలా కలిపి పెట్టుకోవాలండి, ఉండలు కట్టకుండా. ఇప్పుడు స్టవ్ మీద పాలు పెట్టుకొని ఆ పాలు వేడి చేసుకోవాలండి. స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో మాత్రమే పెట్టుకోవాలండి. హైలో పెట్టినట్టయితే పాలు అనేటివి పొంగిపోవి మాడిపోతుందండి. క్రీమ్ అంతా సైడ్ నుండి నల్లగా అయిపోతుంది. అందుకని వీటిని మెల్లగా గరిటతో కలుపుతూ ఉండాలండి. పాలు పొంగకుండా స్టవ్ కాడ ఉండి మాత్రమే చూసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ విధంగా పాలు చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు మనము కలిపి పెట్టిన కస్టర్డ్ పౌడర్ను కూడా ఇందులో వేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఇలాచీ పౌడర్ కొంచెం ఫ్లేవర్కు మాత్రమే వేసుకోవాలండి, ఫ్లేవర్ బాగుంటుంది. షుగరు నేను 4 టీ స్పూన్తో 4 స్పూన్స్ వేస్తున్నానండి. ఎందుకంటే మ్యాంగో అనేటివి బాగా స్వీట్గా ఉన్నాయండి. అందుకని నేను షుగరు తగ్గించి వేసుకుంటున్నాను. మీకు మ్యాంగో స్వీట్గా లేనట్టయితే టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చండి, షుగర్ సరిపోకపోతే. ఈ విధంగా వేసుకొని మొత్తము చాలా దగ్గరికి అయ్యేటట్టు మరగనివ్వాలండి పాలను. ఇప్పుడు సన్నగా తరిగిన బాదం పలుకులను కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలండి బాదాలను. ఇలా మరిగిన పాలను చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే మనము మ్యాంగో ప్యూరీని కూడా వేసుకోవాలి. జ్యూస్ను 2 వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ కుల్ఫీ మ్యాంగో ఐస్ క్రీమ్ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేసి పిల్లలకు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు. అంత బాగుంటుందండి ఐస్ క్రీము. మనం బయట కొనుక్కుంటే అంత టేస్ట్ ఏమి ఉండదు. ఈ ఐస్ మౌల్స్ దొరుకుతాయి కదండి, అందులో వేసుకుంటున్నాను ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవడానికి. ఇందులోకి ఎక్కువ అవుతుంది అనేసి నేను గ్లాసులో వేసుకున్నానండి. ఒక గ్లాసులో పిల్లలకు ఆ విధంగా పీసెస్ లాగా కట్ చేసి ఇస్తే కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మొత్తం ప్యాక్ చేసి గ్లాస్ మీద కూడా ఒక చిన్న కటోర్ పెట్టుకున్నానండి, ఎయిర్ పోకుండా. ఈ రెండింటిని తీసుకుపోయి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 8 అవర్స్ పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని బయటికి తీసి సైడ్ నుంచి కొంచెం వాటర్ను తడపాలండి. సైడ్ నుంచి ఇలా ఐస్ క్యూబ్స్ను తడిపినట్లయితే ఈజీగా వచ్చేస్తాయి, లేదంటే కొంచెం టైం పడుతుందండి. ఈ విధంగా రానప్పుడు సైడ్ నుంచి చేయితో తట్టినట్లయితే ఈజీగా కుల్ఫీ ఐస్ క్రీమ్ బయటికి వస్తుంది. అంతేనండి. ఈ ఐస్ క్రీమ్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన మ్యాంగో కుల్ఫీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మ్యాంగో కుల్ఫీ అయితే చాలా చాలా యమ్మీగా ఉందండి. కంపల్సరీగా ట్రై చేసేయండి.